నమస్తే ఇండియా. సో హాయ్ ఎవ్రీవన్. సో ముఖ్యంగా మరికొన్ని గంటల్లో మనం ఓటు వేయబోతున్నాం. సో ఖచ్చితంగా ముఖ్యంగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటర్లకి, తమ్ముళ్ళకి, చెల్లెలకి, అందరికి, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి రేపు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోండి. సో రేపు హాలిడే అనుకొని ఇంట్లో పడుకునేరు. హాలిడే ఎవరికి? ఓటు లేని వారికి హాలిడే. సరేనా? సో అది మైండ్లో పెట్టుకోండి. ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. సమాజం పట్ల అవగాహన పెంచుకొని ఓటు వేయండి. అసలు ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసిందో ఆలోచించి ఓటు వేయండి. సో ఈ 10 సంవత్సరాల్లో యువత బాగుపడ్డదా? మనకు జాబ్స్ వచ్చాయా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందా? సో ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. సో దానికంటే ముందు ఏంటంటే, సో రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో చాలా వరకు యాజ్ పర్ మై అప్డేట్, రెగ్యులర్ న్యూస్ అప్డేట్ ప్రకారం చాలా స్కీమ్స్ బయటపడ్డాయి. చాలా స్కీమ్లలో ఉన్న స్కామ్లు బయటపడ్డాయి. సో అవన్నీ బయటపడ్డాయంటే కారణం బికాస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో గవర్నమెంట్ చేంజ్ అయిందంటే మనకు బయటికి ఏం అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ కూడా సెంటర్లో కూడా ఇప్పుడు ఇది సాదా సీదా ఎలక్షన్స్ కాదు, జనరల్ ఎలక్షన్స్, మన ఇండియా మొత్తం జరిగే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా యువత పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా నా పాత్ర, మీ పాత్ర, మీ అందరి పాత్ర ఖచ్చితంగా ముఖ్యం. సో ఈ పాత్ర అనేది ఖచ్చితంగా మీ ఓటును వేయండి. రేపు పోలింగ్ బూత్ను హౌస్ఫుల్ చేద్దాం బాస్. ఓకే, రేపు పోలింగ్ బూత్ను హౌస్ఫుల్ చేద్దాం. ఇలాగలో శనివారం, ఆదివారం మనం బుక్ మై షోలో హౌస్ఫుల్ ఎలా చేస్తామో, రెస్టారెంట్లో హౌస్ఫుల్ ఎలా చేస్తామో, పబ్బులు ఎలా హౌస్ఫుల్ చేస్తామో, మనం టూరిస్ట్ ప్లేసినప్పుడు బస్సులు, బుక్ మై షోలు, బుక్కులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎలా బుక్ అవుతాయో అదే విధంగా రేపు ఖచ్చితంగా పోలింగ్ బూత్లు హౌస్ఫుల్ చేయాల్సిన బాధ్యత నీకుంది, నాకుంది. సో మీరు ఓటు వేస్తారని నేను అనుకుంటాను ఖచ్చితంగా. సో మనకు గవర్నమెంట్ అనేది చేంజ్ అయితే మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఎవ్రీ 5 years కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. సో గవర్నమెంట్ దేనిలో డెవలప్మెంట్ కావాలా? డెవలప్ మీద రాజకీయం చేయాలా? కుల మతాల మీద ఈ మనం గవర్నమెంట్ దేని మీద, ఒక కులాల మీద, మతాల మీద. మనకు కావాల్సిన విగ్రహాలు, గుళ్ళు, మనకు కావాల్సింది విగ్రహాలు, గుళ్ళు కాదు బాస్. మనకు కావాల్సింది మన చదువు కావాలా, తినడానికి తిండి కావాలా, తాగడానికి నీళ్ళు కావాలా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే గవర్నమెంట్ ఎంచుకోవాలా. ఏదైనా బాధపడితే, ఏదైనా వస్తే హాస్పిటల్లో ఫ్రీ వైద్యం కావాలా బాస్. దాని గురించి ఆలోచించి ఓటేయండి. ఖచ్చితంగా మీరు ఓటేస్తున్నారు. మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఖచ్చితంగా ఇది జనరల్ ఎలక్షన్ బాస్. ఖచ్చితంగా మీరు ఓటేయాలి. జై హింద్, జై భారత్.